श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత్ర 37వ అధ్యాయం. సాయి చరిత్ర ధన్యం, వారి నిత్య ఆచరణ ధన్యం. అంతుపట్టని వారి అద్భుత చర్యలను జరిగినవి జరిగినట్లుగా వర్ణించటం అశక్యం. వారి సచ్చరిత అగాధం, వారి జీవనం ధన్యం. అప్రతహితమైన వారి అసిధార వ్రతం ధన్యం. బాబా ఒకప్పుడు బ్రహ్మానందంలో ఉన్మత్తుని వలె ఉంటారు, ఒకప్పుడు ఆత్మజ్ఞానంలో తృప్తులై ఉంటారు, మరొకప్పుడు అన్నీ చేస్తూ ఉన్నా అలిప్తంగా ఉంటారు. ఇలా వారి స్థితి అస్థిరంగా ఉంటుంది. ఒకప్పుడు ఏ ప్రవృత్తి లేకుండా ఉంటారు, అంటే ఏం చేయకుండా నిద్రపోయే స్థితిలో ఉండరు. తమ
ఆశయమందు మనసును ఉంచి ఎల్లప్పుడూ ఆత్మస్వరూపంలో సావధానులై ఉంటారు. ఒకప్పుడు సాగరం వలె ప్రసన్నంగా ఉంటారు. కానీ వారి అంతు లోతు తెలియవు. అగాధమైన సముద్రం వంటి వారిని యథార్థంగా ఎవరు వర్ణించగలరు? వారికి పురుషులు సోదరుల వంటివారు, స్త్రీలు తల్లి సమానులు లేదా అక్క చెల్లెళ్ళు. వారు ఊర్ధ్వరే తస్సుగల బ్రహ్మచారి అని అందరికీ తెలుసు. ఇటువంటి వారి సాంగత్యంలో లభించిన మనస్సు యొక్క నిశ్చలమైన స్థితి మరణం వరకు ఉండుగాక. వారి సేవ చేయాలన్న కోరిక స్థిరంగా ఉండుగాక. వారి చరణాలయందు అనన్య భక్తి దృఢపడుగాక. సర్వ ప్రాణులయందు భగవద్భావం కలుగుగాక. సాయి నామమందు అఖండ ప్రీతి కలుగుగాక. సాయి యొక్క ఒక్కో చర్యకు కారణాలను శోధించాలని ప్రయత్నించిన వారి మనసు పనిచేయక వారు తటస్థంగా ఊరికే ఉండిపోతారు. స్వర్గ సుఖాల కోసం అనేక మంది పరితపిస్తారు. భూలోకంలో మరణ భీతి కలగని అంటారు. దీనిని తుచ్చంగా భావించి స్వర్గలోకాన్ని గొప్పగా వర్ణిస్తారు. అవ్యక్తం నుండి ఆకారానికి రావటం వ్యక్తస్థితి అని, మరలా అదే అవ్యక్తంలోకి ప్రవేశించటం మృత్యువు అని అంటారు. అధర్మం, అజ్ఞానం, రాగద్వేషాదులు మృత్యుపాశాలు. వానిని పూర్తిగా దాటిన వారికే స్వర్గలోకంలో ప్రవేశం. స్వర్గం స్వర్గం అంటే ఏమిటి? వైరాగ్యమే స్వర్గలోకం. విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడే ఆత్మ అని తెలుసుకోవటం, మానసిక దుఃఖాలేవీ లేకపోవటం స్వర్గం. అక్కడ వ్యాధుల బాధలు, చింతలు, దుఃఖాలు ఉండవు. అక్కడ ఆకలి దప్పులు ఉండవు. ఎవరు వృద్ధాప్యంతో బాధపడరు. మృత్యు భయం లేకుండా, ఏ విధి నిషేధాలు లేక జీవులు అత్యంత నిర్భయంగా సంచరించటమే దివ్యమైన స్వర్గస్థితి. ఆ బ్రహ్మ స్థావరాలలోనూ స్థావర జంగమాలలోనూ సంపూర్ణంగా ఉన్న అదే తత్వం మృత్యువు తర్వాత ఉంటుంది. అది అక్కడ మరియు పృథ్వీ పైన భిన్నత్వంగా లేకుండా ఉంటుంది. అజ్ఞాన మోహంలో ఉన్న జీవుడు ప్రపంచ వ్యవహారాలను త్యజించిన అతనికి ఉపాధితో కూడి ఉన్న ఆత్మ బ్రహ్మ కానిది వలె భాషిస్తుంది. నేను జీవుణ్ణి, బ్రహ్మను కాను, నేను వేరు, పరబ్రహ్మ నాకంటే భిన్నుడు అన్న భేద జ్ఞానమున్న వారెప్పుడూ మృత్యువు అధీనంలో ఉంటారు. జననం వెనక మరణం, మరణం వెనక మరలా జననం. ఈ జనన మరణ చక్ర ప్రభావం వారి వెంటనే ఉంటుంది. దుష్కరమైన యజ్ఞ దాన తపస్సుల వలన లభించే స్వర్గం, నారాయణ చరణ స్మరణ లేని స్వర్గలోకం ఎందుకు? కేవలం విషయ భోగాలకు స్థానమైన స్వర్గభువనం మనకు అవసరం లేదు. గోవిందుని నామస్మరణ లేని చోట మనకు ఎందుకు? స్వర్గలోకమైన నరకలోకమైన విషయ సుఖాలలో ఏమీ భేదం లేదు. దేవేంద్రునికైనా గాడిదకైనా సుఖం ఒకటే. ఇంద్రుడు నందనవనములో విహరిస్తే గాడిద పెంటకుప్పలో పొర్లాడుతుంది. అలా సుఖం ఒకటే, ఏ కాస్త భేదం లేకుండా సమానంగా ఉంటుంది. పుణ్యక్షయమైపోగానే పడిపోయే స్వర్గం కోసం ఎందుకు ప్రయత్నించటం? అంతకంటే గొప్ప మహత్వం గల భూలోకంలో జన్మించటం మంచిది కదూ. కల్పం అంటే మానవులకు 432,20,00,000 సంవత్సరాలు పైగా ఆయువు ఉన్న బ్రహ్మలోకం యొక్క గొప్పతనం ఏముంది? అల్పాయువుతో ఒక్క క్షణం ఉన్న భూలోకం వంటి చోటు మరొకటి లేదు. ఆయువు క్షణభంగురమైన ఏ పనైనా ఒక్క క్షణం చేసినా సర్వం ఈశ్వరార్పణం అని చేసేవారికి అభయస్థానం ప్రాప్తిస్తుంది. భగవద్భక్తులు లేని ప్రదేశం, గురువుల కథా వర్ణన, హరి సంకీర్తన, సంగీత నృత్యాలు, దేవుని పూజ చేయని స్థానం ఎందుకు పనికి వస్తుంది? బ్రహ్మ ఆత్మ ఒక్కటే అన్న అనుభవ జ్ఞాన ప్రాప్తికి అత్యంత శ్రేయస్కరమైన సాధనకు గొప్ప స్వర్గలోకం కంటే భూలోకమే ఉత్తమం. కాయ వాచ మనస పంచ ప్రాణాలను గురువుకు సమర్పించి నిశ్చయాత్మక బుద్ధిని కూడా ఆత్మలో లీనం చేసి అన్ని విధాలా గురువు ఆధీనంలో ఉండాలి. ఈ విధంగా సద్గురువుకు శరణు జొచ్చితే భవ భయమనే మాట ఎందుకు ఉంటుంది? సకల దుఃఖాలను నివారించేవారుండగా
ఇక ప్రాపంచిక కష్టాల గురించి చింతన ఎందుకు? అజ్ఞానం ఉన్న చోట భార్య బిడ్డలు, పశుపక్షులు మొదలగు మాయా బంధాలున్న చోట అహర్నిశలు ప్రపంచ చింతే ఉంటుంది. కానీ మంచి ఆలోచనలు అసలు రావు. ఈ అన్నిటికీ మూల కారణం అజ్ఞానం. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय. ఇది అనేకత్వాన్ని భ్రమను కలిగిస్తుంది. అందువల్ల ఆచార్యుల వద్ద సంస్కృతంలో ఉన్న వేద జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అజ్ఞానం తొలగిపోతే అనేకతత్వము జ్ఞానము అణుమాత్రమైన ఉండదు. ఆ ఏకాత్మ జ్ఞానము కలిగిన వారికి జనన మరణాలు వదిలిపోతాయి. భేద దృష్టి ఏ కాస్త ఉన్నవారైనా జనన మరణాల కష్టాల్లో పడతారు. ప్రళయము మరియు సృష్టి వారి వెనకే ఉంటాయి. శ్రేయస్కరమైన విషయాన్ని ఆశించడం నిస్సందేహంగా జ్ఞానము. శ్రేయాన్ని మాత్రమే ఆశించడం అజ్ఞానము. మృత్యువే గొప్ప భవభయము. దాని నుండి నిర్భయం కావాలంటే గురుచరణ ద్వయాలను గట్టిగా పట్టుకోండి. వారు అద్వైత బుద్ధిని ప్రసాదిస్తారు. ద్వైతం ఉన్నది అంటే అక్కడ భయం కూడా ప్రవేశిస్తుంది. నిర్విశేష భేదరహితుడైన గురుచరణ సేవలో ఉన్నవారికి భయం ఏమాత్రం ఉండదు. గురువు నొసటన నిర్మలమైన ప్రేమ చందనాన్ని అద్దండి. వారికి భక్తిభావం అనే పీతాంబరాన్ని కట్టండి. వారు తమ భక్తులకు విశ్వభరుని చూపిస్తారు. దృఢమైన శ్రద్ధ అనే సింహాసనాన్ని వారికి సమర్పించి అష్టభావాలు ఆనందాశ్రు జలాలతో అభిషేకం చేస్తే వారు వెంటనే ప్రసన్నులవుతారు. భక్తి మేఘాలను వారి నడుముకు చుట్టి సర్వస్వాన్ని వారికి అర్పించి ప్రీతితో చివరి హారతిని ఇవ్వండి. ఏదైనా కార్యాన్ని నశించిపోయినా అది తన అస్తిత్వాన్ని ఆశ్రయించే ఉంటుంది. రాయితో కుండను పగలగొడితే ఆ కుండ ఆకారం మాత్రమే పోతుంది. కానీ కుండ యొక్క అస్తిత్వమైన మట్టి అసలు లేకుండా పోవటం జరగదు. విరిగిన కొండ పెంకులతో కుండ ఆకారాన్ని మరలా పొందవచ్చు. కనుక ఏ కార్యం నశించిపోయినా అది తన అస్తిత్వాన్ని ఆశ్రయించే ఉంటుంది. ఇదే విధంగా ఎవరి మరణమైనా పర్యవసానం శూన్యత్వం కాదు. ఏ కార్యమైనా కారణం లేకుండా ఉండదు. అవ్యక్తము వ్యక్తమైన అది ఎల్లప్పుడూ సత్యాన్ని ఆశ్రయించి ఉంటుంది. అనుభవం ద్వారా ఇది అందరికీ తెలిసినదే. సూక్ష్మత్వంలోని న్యూనత్వకతను కూడా దీన్నే తెలుపుతాయి. స్థూలమైన కార్యము నాశనమైన సూక్ష్మ కారణం మిగిలి ఉంటుంది. అది కూడా నశించిపోతే అంతకంటే సూక్ష్మమైనది మిగిలి ఉండి సకలేంద్రియాలు మనస్సు బుద్ధి యొక్క విషయగ్రహణ శక్తి క్షీణించిపోతుంది. తాత్పర్యము బుద్ధి కూడా అలసిపోయిన చోట వ్యక్తము అవ్యక్తమవుతుంది. కానీ దాని అస్తిత్వం పోదు. అది సదా సర్వత్రా ప్రకాశిస్తూ ఉంటుంది. బుద్ధి కోరికలు ఆశ్రయాన్ని ఇస్తుంది. ఆ బుద్ధి నశించిపోగానే వెంటనే ఆత్మోదయమైన అక్షయపద ప్రాప్తిస్తుంది. అజ్ఞానము మాయ కోరికలు కర్మ ఇవే మృత్యువు యొక్క ముఖ్య ధర్మాలు. ఇవన్నీ ఉపదేశిస్తే బంధనాలు తొలగిపోతాయి. బంధనాలన్నీ విడిపోగానే మేఘాల అడ్డు తొలగిపోగానే దేదీప్యమానంగా ప్రకాశించే రవిలా ఆత్మ అనాయాసంగా సాక్షాత్కరిస్తుంది. ఈ శరీరమే నేను, ఈ ధనము నాది అనే భావనను శరీరాభిమానం అని అంటారు. దీనివల్లనే హృదయ గ్రంథి బంధనము మరియు మాయ వలన కలిగే దుఃఖాలు. ఈ శరీరం ఒక్కసారి మాయమైపోయినా కర్మ బీజాల వల్ల మరో శరీరాన్ని పొందుతారు. ఆ కర్మ బీజాలను నిశేషంగా దహించిపోతే పునర్జన్మ కలుగుతుంది. మరలా ఆ బీజాలు వృక్షాలవుతాయి. ఇలా వాసనా బీజాల వల్ల మరో జన్మను కలిగించే ఈ చక్రవాసనలు తగ్గిపోనంత వరకు ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. కోరికలను సమూలంగా నశింపు చేయటమే హృదయ గ్రంథి నిరసనము. అప్పుడే మనుష్యుడు మరణాన్ని అధిగమించి అమరుడవుతాడు.
ఇదే వేదాంతోపదేశము. ధర్మాధర్మాలకు అతీతమైన స్థితిని విరాజ అంటే కోరికలు లేని స్థితి అంటారు. ఇది అజ్ఞానాన్ని వాసనలను సమూలకంగా నాశనం చేస్తుంది. ఇక్కడ మృత్యువు సామర్థ్యము ఏమీ సాగదు. వాసనల పరిత్యాగమే బ్రహ్మానంద యోగము. నిరాలైక్య అంటే ఎవరూ వర్ణించలేనిది అయినా మాటలతో పొందుపరచాలని ప్రయత్నిస్తారు. అనిర్వ్యాజ అంటే ఎవరు శబ్దాలతో నిర్వచించలేనిది అయిన వాక్కును ఉపయోగించాలని ప్రయత్నిస్తారు. బ్రహ్మజ్ఞానం కలగటమే సకల అనిష్టాల నివృత్తి. అదే మనోభీష్ట ప్రాప్తి. ఇది శృతి ప్రామాణ్యము. బ్రహ్మ విజ్ఞప్తి పరం. బ్రహ్మను తెలుసుకున్న వారికి పరమపద ప్రాప్తి. బ్రహ్మానందానికి ఇదే అంతిమ సాధనము. ఇంతకంటే పరమశ్రేష్టమైనది ఏముంటుంది? తరతి శోకమాత్మ విత్. ఆత్మను తెలుసుకున్న వారు దుఃఖము నుండి తరిస్తారు. అజ్ఞానానికి మూలమైన భవనాన్ని దాటడానికి బ్రహ్మజ్ఞానమే ఉపాయము. ఇదే సకల ప్రాప్తికి సాధనము. సంపూర్ణ శ్రద్ధ మరియు ధైర్యము ఈ రెండు ఉమామహేశ్వర్లు. వారి కృపాహస్తము శిరస్సుపై లేకపోతే హృదయంలోని విశ్వభరుడు కనిపించడు. సాయినాథ్ గురువార్యుల వచనాలు అమోఘమైన శక్తి కలవి. శ్రద్ధానిష్టలతో పాటు సహనం కూడా ఉంటే మహా ఐశ్వర్యాన్ని పొందుతారని వారు చెప్పారు. ఈ దృష్టి జగతంతా అసత్యము అంటే అస్తిత్వం లేనిది అని దీనిని ఒప్పుకోవలసిందే. స్వప్నంలో ప్రత్యక్షంగా చూచిందంతా మేలుకోగానే అదృశ్యమైపోతుంది. బుద్ధి ఇంతవరకే ఆలోచించగలదు మరియు ఆత్మస్వరూప విషయంలో సరియైన అవగాహన ఇంతవరకే. కానీ సత్ మరియు అసత్ అనేవి లేవు అన్న తత్వము యొక్క భావనే నిజమైన ఆత్మ. సదాది ప్రత్యయ వర్జితం. స్త్రీ పురుష భేదాలు విశేష గుణాలు లేనిది మరియు అనేక విధాలుగా వర్ణింపబడ్డ సర్వవ్యాపి అయిన ఆత్మ యొక్క స్వరూపము గురుస్వరూపము. ఈ ఆత్మ సర్వవిశేష రహితము. చరాజన్మ మరణాలకు అతీతము. ప్రాచీనము శ్రేష్టము. ఎప్పుడు వినాశరహితము. నిత్యము పురాతనము. జన్మలేని ఆత్మ ఆకాశం వలె సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆత్మ అవిచ్ఛిన్నము. వృద్ధి లేనిది. మార్పు లేనిది. శబ్దము రూపము లేనిది. అనాది అనంతము అవ్యయము. ఏ వాసన రుచి లేనిది. అలిప్తము. ఆత్మస్వరూపాన్ని ఎవరు వర్ణించగలరు? కళ్ళకు కనిపించని ఇటువంటి నిర్గుణమైన ఆత్మ అజ్ఞానం వల్ల తెలియబడటం లేదు. ఈ అజ్ఞానాన్ని జ్ఞానంతో తొలగించాలి. ఆత్మను శూన్యమని ఎప్పుడూ అనుకోవద్దు. శ్రీ సాయి యొక్క పరమహంస స్థితి, వారి వైభవ సంపత్తి ఎంత గొప్పవి! కాలం దోచుకుని పోయిన ఆ సంపత్తిని మరలా చూడగలమా? భార్యాబిడ్డల మోహంలో ధనాసక్తిలో చిక్కుకున్న భక్తులే కాక యోగులు విరాగులు కూడా వారి దర్శనానికి వచ్చి వారి చరణ కమలాల యందు భక్తి కలిగి అక్కడుంటారు. కోరికల నుండి కర్మబంధనాల నుండి ఈశ్వరత్రయాల నుండి ముక్తులైన వారు, శరీరము సంసారము మొదలగు విషయాల యందు విరక్తులైన భక్తులు జగత్తులో ధన్యులు. సాయే దృష్టికి దృశ్యమని తలచే వారికి వేరే వస్తువు కనిపిస్తుందా? సకల దృశ్యాల యందు సాయే తప్ప ఖాళీ చోటు కనిపించదు. నోటిలో సాయి నామం, హృదయంలో సాయి యందు ప్రేమ ఉన్నవారి యోగక్షేమాలు సాయి స్వయంగా చూస్తారు. అదేవిధంగా చెవులతో కూడా సాయి అన్న శబ్దం తప్ప మరో శబ్దాన్ని వినకూడదు. ముక్కుతో సాయి పరిమళాన్ని పీల్చాలి. జిహ్వతో సాయి యొక్క మధుర రసాన్ని ఆస్వాదించాలి. సాయి యొక్క మదహస వదనము సుఖాలతో ఉత్తమ సుఖాన్ని ఇస్తుంది. సాయి వచనామృతాన్ని సేవించిన వారు ధన్యులు. సాయిబాబా శుభాలకు నిలయము, సుఖశాంతులకు జన్మస్థానము. వారు సదా సద్వివేకంతోనూ మరియు వైరాగ్యంతోనూ ఎల్లప్పుడూ అంతరంలో అప్రమత్తమై ఉంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై. పాలతో కడుపు నిండిపోయిన ఆవు దూడ తల్లి దగ్గర నుండి కదలదు. అందువలన దూడను తల్లి నుండి దూరంగా కట్టివేసినట్లు మనసును లాగి గురు చరణాలకు కట్టిపడేయాలి.
గురువు ప్రేమను, అనుగ్రహాన్ని పొందడానికి వారి పాద పద్మాలకు వందనం చేయండి. వారు చేసిన హితబోధను చక్కగా తెలుసుకుని అనుక్షణము అనుభవాలను పొందండి. ఇంద్రియాలు యథేచ్ఛగా విషయాలలో రమిస్తున్న హృదయంలో సాయి యందు ప్రీతి కలిగి ఉండండి. అదే చివరకు స్వార్థం, పరమార్థం రెంటికి పనికి వస్తుంది. మంత్రం మంత్ర సిద్ధిగల మాంత్రికుడు అంజనం వేసి భూమిలో ఉన్న నిధిని చూపినట్లే గురు చరణాల ధూళితో నిండిన కళ్ళు జ్ఞాన విజ్ఞానాలను తెలుసుకుంటాయి. సిద్ధ పురుషుల లక్షణాలు సాధకులకు సాధనాలు. వానిని సంపాదించుకోవడానికి తెలివిగా గట్టి ప్రయత్నంతో అభ్యాసం చేయాలి. పాలలో నెయ్యి ఉంటుంది, కానీ పాలను కాచి పెరుగు వేసి తోడు పెట్టకపోతే మజ్జిగ గాని వెన్న గాని రాదు. మజ్జిగను చిలకకుండా వెన్న లభించదు. వెన్నను మంటపై కాచకపోతే రుచికరమైన నెయ్యి లభించదు. పూర్వపు అభ్యాసం వలన కలిగిన బుద్ధి కుశలత, సంస్కార బలము అవసరం. అభ్యాసం లేకుండా చిత్తశుద్ధి జరగదు. చిత్తశుద్ధి లేక జ్ఞానం కలగదు. అంతఃకరణం నిర్మలంగా ఉంటేనే ఆత్మ ప్రాప్తి. కనుక ఆత్మ సాక్షాత్కారం ప్రాప్తించే వరకు భగవద్భక్తి విడిచిపెట్టరాదు. ఆత్మజ్ఞాన మందిర నిర్మాణానికి, దానిపై వైరాగ్య ధ్వజం ఎగరడానికి మరియు 4 రకాల ముక్తి అనే కలశాలు నిలపడానికి భగవద్భక్తి అనే పునాది అవసరం. శ్వాన శూకరాలు రాత్రింబవలు బురదలో పొర్లుతూ మలాన్ని తింటూ విషయ భోగాలను అవి కూడా అనుభవిస్తాయి. మానవ శరీరానికి కూడా అవే ఉంటే అందులో గొప్పతనం ఏముంది? చిత్తశుద్ధిని కలిగించి అఖండ బ్రహ్మసిద్ధిని ప్రాప్తింపజేసే స్వధర్మాచరణను, తపస్సును శరీరంతోనే సాధించాలి. సాధు సత్పురుషుల సేవ ముక్తికి నిలయం. శ్రీలోలత నరకద్వారమని పెద్దలు చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. సదాచార సంపన్నులై ఉండి శరీర ధారణకు మాత్రం అన్నం తింటూ ఇల్లు, ఇల్లాలు, పిల్లలు వగేరాల యందు ధ్యానం లేని సాధువులు ధన్యులు. సతతం సాయిబాబాను ధ్యానించే వారి అనుభవ విశేషాలను గమనించగా అట్టి వారికి సాయి రుణపడి వారిపై స్వయం ధ్యానముంచుతారు. నామస్మరణ మహత్యం ధన్యం. గురువు కూడా భక్తులను స్మరిస్తారు. ధ్యానించేవాడు ధ్యేయస్థితిని పొంది తన పూర్వస్థితిని పూర్తిగా మర్చిపోతాడు. మీరు చేసే పనులు మీకు బాగా తెలుసు, నాకు మాత్రం అహర్నిశలు మీ చింతే అని పలికిన బాబా యొక్క ప్రేమమయ వాణి అనేకులకు గుర్తు ఉండే ఉంటుంది. మనకు జ్ఞాన కథలు అవసరం లేదు. సాయి యొక్క ఈ చరిత్ర చాలు. మన నెత్తి మీద ఎన్ని పాపాలు ఉన్నా ఇది మనలను కష్టాల నుండి రక్షిస్తుంది. దీనిని నిత్య పారాయణం చేయకపోతే ఇందులోని గురుభక్తి గురించిన ప్రకరణాలను నియమంగా చదివి వానిని హృదయానికి ఆభరణంగా చేసుకోండి. ప్రతిరోజు ఏ సమయంలోనైనా ఈ చరిత్రను పఠించే భక్తులకు గురువుతో సహా శ్రీహరి తప్పక లభిస్తాడు. ఈ గ్రంథాన్ని నిరంతరం పఠించే వారి గృహంలో లక్ష్మి ఎల్లప్పుడూ నివసిస్తుంది. సహనంతో ఒక సప్తాహం పారాయణ చేసేవారి దారిద్ర్యం తొలగిపోతుంది. దీనిని నేను చెప్తున్నట్లుగా భావించకండి. దానివల్ల మనసులో సందేహాలు ఉత్పన్నమవుతాయి. సాయియే నా నోటితో చెప్పిస్తూ ఉన్నారు కనుక అనవసరమైన ఆలోచనలను మానండి. సకల గుణాలకు నిధి అయిన ఈ సాయి తమ భక్తులకు కైవల్యాన్ని ప్రసాదిస్తారు. కలియుగంలోని పాపాలను నశింపజేసే వారి కథలను శ్రోతలు శ్రవణం చేయండి. ఇటువంటి సత్పురుషుల చరిత్ర యందు స్వర్గసుఖమే పాటిది. తక్షణం ఫలితాన్నిచ్చే ఈ సచ్చరిత్రను వదిలి స్వర్గం వైపు ఎదురు చూస్తారు. సుఖం, దుఃఖం ఇవి చిత్త వికారాలు. సత్సంగంలో ఏ వికారాలు ఉండవు. సత్సంగం చిత్తాన్ని చైతన్యంలో విలీనం చేసి సుఖదుఖాలకు తావలేకుండా చేస్తుంది. విరాగికి ఏకాంతంలో లభించే సుఖం, భక్తునికి భక్తి ద్వారా లభించే సుఖం ఇంద్రునికైనా ఏ చక్రవర్తికైనా కల్పాంతరంలో కూడా లభించదు. ప్రారబ్ధ కర్మ భోగం బలవత్తమైనది. బుద్ధి కర్మానుసారం పుడుతుంది. అయినా ఈ విధి నిర్ణయాలను భక్తుడు తప్పించుకోగలడు. భగీరథ
ప్రయత్నం చేసిన ప్రారబ్ధ కర్మ భోగం తప్పదు. జరగనున్నది తప్పక జరుగుతుంది. దాని నుండి తప్పించుకోవడం అసఖ్యం. వద్దనుకున్నా వచ్చి పడే దుఃఖం వలనే సుఖం కూడా అనుకోకుండా వస్తుంది. ఈ శరీరాల ప్రారబ్ధ గతి సత్పురుషులకు ముందే తెలిసి ఉంటుంది. అఖండ సాయి నామ సంకీర్తన ఇదే మన తపస్సు, వ్రతం, దానం, ధర్మం. తరచూ షిరిడీ ప్రయాణమే మన తీర్థయాత్ర పర్యటన. సాయిబాబాకు అనన్య శరణ్జొచ్చి సాయి సాయి అని వారి నామాన్ని స్మరించడమే మంత్రానుష్ఠానం. అదే ధ్యానం, అదే పునశ్చరణ. వారి యందు నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండడమే వారి వాస్తవమైన పూజ. అమోఘమైన వారి లీలల యొక్క అనుభవాలను అంతరంగంలో తెలుసుకోండి. ఇక బెల్లపు తయారీ చాలు. మనకు వెంటనే బెల్లం కావాలి. పూర్వం సూచించిన రసభరితమైన కథను శ్రవణం చేయడానికి అందరూ ఉత్సుకతతో ఉన్నారు. ఇటువంటి శ్రోతల శ్రద్ధను గమనించి సూచించిన కథా విశేషాన్ని వినడంలో వారి మనసు ఏకాగ్రంగా ఉండాలని నేను గ్రంథ విస్తారాన్ని తగ్గించాను. పామర్ని, మందమతినైన నేను కావ్య రచనా పద్ధతిని ఎరుగను. కలం పట్టుకొని ఉన్న నా చేతిని పట్టుకొని సాయి స్వయంగా వ్రాస్తూ ఉంటే నేను వ్రాస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నా బుద్ధి ప్రదాత సాయి అండ లేకుండా నేను ఈ చరిత్రను ఎలా వ్రాయగలను? వారి కథలను వారే చెప్పిస్తారు. వ్రాయించేది కూడా వారే. ఇప్పుడు కథానుసంధానం. చావడి ఊరేగింపు మరియు బాబా వంటపాత్ర మరియు ప్రసాద వితరణ గురించి చెబుతానని మాట ఇచ్చాను. ఆ కథల వివరణను వినండి. ఇంకా ఆ విషయాలకు సంబంధించిన వానిని లేదా గుర్తుకు వచ్చిన వేరే కథలను చెబుతాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. సాయి కథలలోని విశిష్టత ధన్యం. వాని శ్రవణ ప్రభావం ధన్యం. వానిని మననం చేయటం వలన మన నిజ స్వభావం ప్రకటమై సాయి చరణాలయందు సద్భావం కలుగుతుంది. ఇప్పుడు ముందుగా చావడిని గురించి వర్ణిస్తాను. బాబా నియమంగా రోజు విడిచి రోజు చావడిలో శయనించేవారు. ఒక రాత్రి మసీదులో, రెండవ రాత్రి చావడిలో గడిపేవారు. ఇలా ఈ పద్ధతిని వారి సమాధి వరకు కొనసాగించారు. తరువాత క్రీస్తు శకం 1909 సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు నుండి సాయిబాబాకు చావడిలో పూజార్చనలు, భజనలు మొదలయ్యాయి. ఆ చావడి సమారంభాన్ని యథాశక్తి చెప్పనారంభిస్తాను. సాయి దయ అనే ఉత్సాహంతో పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. బాబా చావడికి వెళ్ళే రోజు భజన మండలి వారు మసీదుకు వచ్చి మధ్యాహ్నం 2వ జాము వరకు మండపంలో భజన చేసేవారు. వెనుక వైపు శోభాయమానంగా రథం, కుడివైపు తులసి బృందావనం, వాని ఎదుట బాబా కూర్చునేవారు. మధ్య భజన చేసే భక్తులు, హరి సంకీర్తనల్లో ప్రేమ ఉన్న భక్తులు, స్త్రీలు, పురుషులు త్వరగా సభామంటపంలోకి వచ్చి భజనకు హాజరయ్యేవారు. ఒకరు తాళాలు, ఒకరు చిరుతలు, ఒకరు మృదంగం, ఒకరు ఖంజరి మ్రోగిస్తూ పెద్ద స్వరంతో భజన చేసేవారు. సాయి సమర్థులు సూదంటూ రాయివలే తమ సహజమైన ఆకర్షణ శక్తితో ఇనుము వంటి జడులైన భక్తులను వారికి తెలియకుండానే తమ పాదాల వద్దకు లాక్కొని వచ్చేవారు. దివిటీల వారు ప్రాంగణంలో దివిటీలను వెలిగించేవారు. ఒకరు అక్కడే పల్లకీని అలంకరించేవారు. ద్వారం వద్ద చక్కగా ముస్తాబైన దండధారులు జయ జయకారాలు చేసేవారు. 4 బాటలున్న కూడలిలో మకర తోరణాలు కట్టేవారు. జెండాలు ఆకాశం వైపు ఎగురుతుండేవి. బాలురు క్రొత్త బట్టలను ధరించి ఆభరణాలను అలంకరించుకునేవారు.
మసీదు పరిసరాలలో వెలుగుతున్న అనేక దీపాల వరుసలుండేవి. ద్వారం వద్ద బాబా గుర్రం శ్యామకర్ణ చక్కగా అలంకరింపబడి ఉండేది. ఇంతలో తాత్యా పాటిల్ భక్తులతో పాటు వచ్చి బాబా వద్ద కూర్చొని బాబా వెంట బయలుదేరడానికి సిద్ధంగా ఉండేవాడు. బాబా తయారుగా ఉన్న తాత్యా పాటిల్ వచ్చే వరకు అతని కోసం ఎదురు చూస్తూ తమ స్థలంలోనే కూర్చొని ఉండేవాడు. తాత్యా బాబా చెయ్యి పట్టుకుని లేపితేనే బాబా లేచి చావడికి బయలుదేరేవారు. తాత్యా బాబాను మామా అని పిలిచేవాడు. వారిలో పరస్పరం అంతటి ప్రేమ. ఇటువంటి వారి ఆప్తధర్మాన్ని దేనితోనూ పోల్చలేం. బాబా రోజూ ధరించే కఫనీతో చంకలో సటకా పెట్టుకొని పొగాకును చిలుం గొట్టాన్ని తీసుకొని భుజంపై రుమాలును వేసుకొని సిద్ధంగా ఉండేవారు. తాత్యా వారి శరీరంపై అందమైన జరీ అంచు శాలువాను చక్కగా తలపై కూడా ఉండేలా కప్పేవాడు. ఆ తరువాత బాబా వెనుకనున్న గోడ క్రింద ఉన్న కర్రలను ముందు భాగాన్ని తమ కుడికాలి బొటనవ్రేలితో ఒక క్షణం కదిపేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీకి జై. అట్లే అక్కడ వెలుగుతున్న దీపాన్ని స్వయంగా కుడి చేత్తో ఆర్పివేసిన తరువాత చావడికి బయలుదేరేవారు. బాబా బయలుదేరబోతుండగా వాద్యాలు మ్రోగేవి, టపాకాయలు వెలిగేవి, నలుదిక్కుల దీవిటీలు ప్రకాశించేవి. కొందరు ధనసులా వంగి ఉన్న కొమ్ము బూరాను ఊదేవారు. కొందరు తాళాలు చిరుతలు వాయించేవారు, చప్పట్లు కొట్టేవారు, అమితంగా ఉండేవారు. తంబూర మృదంగనాదాలతో, సాయినామ ఘోషతో, భజనతో స్త్రీలు పురుషులు ప్రేమగా వరుసగా నడిచేవారు. ఒకరు ఊరేగింపు పతాకాన్ని, మరొకరు గరుడ ధ్వజాన్ని పట్టుకొని నాట్యం చేస్తూ గెంతుతూ భజన చేస్తూ బయలుదేరేవారు. అందరూ అత్యంత ఆనందంగా తప్పెట్లు, బాకాలు, జయ జయకార ధ్వనులతో పతాకాన్ని పట్టుకొని నడుస్తుండే శ్యామకర్ణ దై నాట్యం చేసేది. అలా వాద్యాల చప్పుళ్లతో బాబా మసీదు నుండి బయలుదేరి మెట్ల వద్దకు చేరుకునేసరికి ద్వారపాలకులు గట్టిగా పరాకులు పలికేవారు. తాళాలు, తప్పట్లు వగైరా వాద్యాలతో భక్తులు అక్కడ ఆనందంగా భజన చేసేవారు. చేత్తో పతాకాలను పట్టుకుని భక్తులు ఆనందంగా నడుస్తుంటే బాబాకు ఇరువైపులా ఇద్దరు వింజామరులను, వీణలను వీచేవారు. శాలువలను, దప్పట్లను మడిచి బాబా నడిచే దారిలో పరిచి వానిపై బాబాను చేయి పట్టుకుని నడిపించేవారు. వారిపై వింజారమును వీచేవారు. తాతియా బాబా ఎడమ చేతిని, మహల్సపతి బాబా కుడి చేతిని పట్టుకునేవారు. బాపుసాహెబ్ జోగు బాబా శిరస్సుపై ఛత్రాన్ని పట్టుకోగా ఊరేగింపు చావడి వైపు సాగేది. కాళ్ల గజ్జలు గలగలలాడగా సర్వాభరణాలతో అలంకరింపబడిన ఎర్రటి గుర్రం శ్యామకర్ణ ముందు ఉండేది. దండదారులు ముందు నడుస్తూ సాయినామాన్ని ఘోషిస్తూ ఛత్రాన్ని పట్టుకునేవారు. కొందరు వింజామరులను వీచేవారు. అనేక రకాల వాద్యాలు మ్రోగుతుండగా భక్తులు జయ జయకారులు చేస్తూ నడిచేవారు. దండదారులు ప్రేమగా జయకారాలు చేసేవారు. హరినామాన్ని ఉచ్చరిస్తూ తాళాలు, తప్పట్లు, మృదంగం మొదలగు వాద్యాల చప్పుళ్లకు అనుగుణంగా జయకారాలు చేస్తూ నడిచేవారు. భజన చేసే భక్తులు ఆనందంగా దారిలో సాయి యొక్క జయ జయకారాలు చేస్తూ నలువైపులా దారులున్న కూడలిలో ఆగేవారు. తప్పట్లు, తాళాలు మొదలగు వాద్యాలు చాలా బాగా మ్రోగేవి. ఒక్కటే సాయినామ ఘోష ప్రేమగా సంతోషంగా భజన జరిగేది. స్త్రీలు పురుషులు వెంట నడిచేవారు.
అందరూ భజనానందంలో లీనమై ఉండేవారు. వాద్యాల చప్పళ్లతో సాయినామ ఘోషతో ఆకాశం దద్దరిల్లేది. ఆ చప్పళ్లకు ఆకాశము ఆ చప్పుళ్లకు ఆకాశం ప్రతిధ్వనిస్తుండగా కనుల పండుగగా ప్రేక్షకులను ప్రసన్నులను చేసే కమనీయమైన చావడి ఊరేగింపు అనుపమానంగా శోభిల్లుతుండేది. చావడి ఎదుట నిలబడిన సాయిబాబా వారి ముఖ శోభ అరుణ సంధ్యా సమయంలో ఆకాశంలో అగుపించే తప్త కాంచన ప్రభవలే, వారి వందనము బాణారుల ప్రభవలే, చైతన్య కేంద్రం వలె కనిపించేది. ఆ దర్శన లాభాన్ని ఎవరు వదులుకుంటారు? రక్తవర్ణంలో వెలుగుతున్న బాబా ముఖ ప్రభను ఆ సమయంలో దర్శించటం ధన్యం. వారు ఉత్తరాభిముఖులై ఏకాగ్ర చిత్తంతో ఎవరినో పిలుస్తున్నట్లుగా ఉండేవారు. శబ్దకోశలో అప్పుడు సాయి మహారాజ్ పూర్ణానందంతో కుడి చేతిని పైకి క్రిందకు మాటి మాటికి ఆడించేవారు. ఆ సమయంలో భక్త శ్రేష్ఠుడైన దీక్షిత్ వెండి పళ్ళెంలోని పూలను మాటి మాటికి బాబా శరీరమంతటా పుష్ప వృక్షాల్లా కురిపించేవాడు. కాకా సాహెబ్ సాయి యొక్క మస్తకంపై గులాబీ పువ్వులను గులాల్తో కలిపి భక్తి ప్రేమతో చల్లేవాడు. అలా కాక పూలను గులాల్ను చల్లినప్పుడు వాయిద్యాల చప్పులను మరి ఎక్కువగా చేసేవారు. బాబా భక్తులైన గ్రామ ప్రజలు బాబా దర్శనానికి ప్రేమతో వచ్చేవారు. ఆ సమయంలో బాబా ముఖం ఎర్రగా అభినవంగా కనిపించేది. ఆ తేజో విలాసాన్ని చూసి ప్రేక్షకుల కళ్ళు విప్పిరివి వారి మనసులకు ఆనందం కలిగి ప్రాపంచిక దుఃఖాలను మరిచిపోయేవారు. ఆహా, ఏమి అద్భుతమైన దివ్య తేజము! బాబా బాల భాస్కరుని వలె ప్రకాశిస్తుంటే వారి ఎదుట చాలాసేపు నిలబడి తాళాలు తప్పట్లు వగేరా వాయిద్యాలను మరీ గట్టిగా చప్పుడు చేసేవారు. బాబా 1:30 గంటల వరకు ఒకే స్థలంలో నిలబడి ఉత్తర దిశ వైపు ముఖం త్రిప్పి కుడి చేతిని క్రిందకు పైకి ఆడించేవారు. మొగలి పువ్వు వంటి పచ్చని రంగు మేనుతో కొంచెం ఎర్రని ముఖ వర్చకను గల ఆ శోభను జిహ్వ వర్ణించలేనిది. ఆ వైభవ లాభాన్ని కళ్ళే అనుభవించాలి. అప్పుడు మహల్సాపతి నాట్యం చేస్తున్న బాబా ఏకాగ్రంగా ఉండటం చూసి వారికి ఆశ్చర్యం కలుగుతుంది. బాబాకు కుడివైపు మహల్సాపతి నిలబడి బాబా కఫ్నీని చేతితో పట్టుకోక ఎడమవైపు తాత్యాకోతే చేత్తో లాంతరు పట్టుకొని నడిచేవారు. భక్తి ప్రేమలతో కూడిన ఆ ఉత్సవం ఎంతటి ఆనందదాయకం! ఆ వైభవాన్ని చూడటానికి ధనవంతులు, పెద్ద మనుషులు ఒకచోట గుమ్ముగూడేవారు. బాబా యొక్క ఉజ్వలమైన రక్తవర్ణ ముఖచంద్రం అవర్ణనీయమైన తేజస్సుతో వెలుగుతుంటే భక్తుల కళ్ళు ఆనందంతో నిండిపోవేయి. భక్త సమూహం బాబాకు ఇరువైపులా తర్జనగా మెల్లమెల్లగా ఎంతో ప్రేమగా నడిచేవారు. ఇటువంటి వైభవాన్ని ఒక మీద ఎవరు కళ్ళతో చూడలేరు. ఆ కాలం ఆ రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ జ్ఞాపకాలే మనసుకు శాంతిని కలిగిస్తున్నాయి. అలా భజంత్రీలు అపారంగా మ్రోగుతుండగా వారితో జై జయకారాలు చేస్తూ బాబా చావడలోని ఆసనం వద్దకు తీసుకొని వెళ్ళి వారికి దివ్యోపచారాలు చేసేవారు. చావడిపైన తెల్లని వస్త్రాన్ని కట్టేవారు. రకరకాల దీపాలను వేలాడగట్టేవారు. వాని ప్రకాశం అక్కడక్కడ వేలాడదీసిన అడ్డాలతో ప్రతిఫలించి ఆ దృశ్యం అత్యంత ప్రకాశవంతంగా ఉండేది. భక్తులందరూ చావడిలో గుమిగూడేవారు. తాత్యాబా ఆసనం వేసి
బాబాను పట్టుకొని దానిపై కూర్చుండబెట్టేవారు. ఎత్తుగా తయారు చేసిన ఆసనం వెనుక బాబా ఆనుకోవటానికి బాలీస్లను వేసేవారు. బాబా కూర్చుండగానే వారిపై అంగరకాను కప్పేవారు. అలా దివ్యాంబరాలను కప్పి ఆనందంగా పూజ చేసేవారు. పూలమాలలను వేసి గట్టిగా పాడుతూ ఆరతినిచ్చేవారు. పరిమళ చందనాన్ని, సుగంధ ద్రవ్యాలను వారి చేతులకు పూసేవారు. విలువైన వస్త్రాలతో అలంకరించి శిరంపై కిరీటాన్ని ఉంచి చూసేవారు. ఒకప్పుడు సువర్ణ కిరీటాన్ని, మరొకప్పుడు తురాయితో ఉన్న తలపాగాను పెట్టేవారు. రత్నాల మాలలో, మాణిక్యాల మాలలో లేదా తెల్లటి ముత్యాల మాలలను వారి మెడలో వేసేవారు. ఇవి దీపాల వెలుగులో బాగా దగదగా మెరుస్తుండేవి. బాబా నొసటన కస్తూరి పరిమళంతో నల్లటి నామాన్ని పెట్టి వైష్ణవ పద్ధతిలో మధ్య నల్లటి తిలకం కూడా పెట్టేవారు. వారి 2 భుజాలపైన నేరేడు రంగు మక్మల్ జరి అంగరక వేసి అది జారిపోతుంటే 2 వైపులా ఎవరూ గమనించకుండా మాటిమాటికి సవరించేవారు. అట్లే తలపైన కిరీటాన్ని లేదా తలపాగాను వారికి తెలియకుండా వెనుక నుండి సవరించేవారు. కిరీటం గాని లేక తలపాగా గాని తగిలితే పారవేస్తారేమోనని భయపడుతున్న వారికి కిరీటాన్ని అలంకరించాలన్న ప్రేమ ఉత్సాహం అధికంగా ఉండేది. సర్వంతర్యామి అయిన సాయి భక్తులు వెనుక దాగి చేస్తున్న దానిని తెలుసుకోలేరా? భక్తుల ఉత్సాహాన్ని కని ఏమీ ఎరగనట్లు మౌనంగా ఉండేవారు. బ్రహ్మానందంతో విరాజిల్లుతున్న వారికి జరి అంగరక ఆభరణాలు అలంకారాల, ఆత్మశాంతితో శోభిల్లుతున్న వారికి కిరీటం అలంకారమా? అయినా అనేక రకాల అందమైన అలంకారాలతో బాబాను శృంగారించేవారు. వారి నొసటన కేసరి మిశ్రమంతో మనోహరమైన తిలకం దిద్దేవారు. ఒకరు రత్నాల మాలను, ముత్యాల మాలను వారి కంఠానికి అలంకరిస్తే మరొకరు వారి నొసటన తిలకం దిద్దేవారు. అలా బాబా భక్తుల ముచ్చటలను తీర్చేవారు. బాబా అలంకరణ అంతా అయ్యాక వారి శిరస్సుపై కిరీటం, కంఠంలో ముత్యాలమాల మెరుస్తుండగా ఆ శోభ అద్భుతంగా ఉండేది. నానాసాహెబ్ నిమోర్కర్ బాబాపై కర్రకు అమర్చబడిన గుండ్రంగా తిరిగే తెల్లని ఛత్రాన్ని పట్టుకునేవారు. బాబుసాహెబ్ జోగ్ సాయి సద్గురు చరణాలకు ప్రేమగా ప్రక్షాళనం చేస్తే ఆర్ఘపాద్యాదులను భక్తిగా అర్పించి యథావిధిగా పూజ చేసేవారు. బాబా ఎదుట వెండి పల్లెమును పెట్టి అందులో బాబా చరణాల నుంచి అత్యాదరంగా అభిషేకం, సుగంధ చందనం పూసేవారు. కేసరి గిన్నెను తీసుకొని వారి చేతులకు పరిమళాన్ని రాసేవారు. అటుపైన వారి చేతులలో తాంబూలాన్ని ఉంచేవారు. అప్పుడు వారు ప్రసన్న దృష్టితో చూసేవారు. తాత్యాబా మొదలైన వారు నిలబడి ఉండి బాబాను పట్టుకొని గద్దెపై కూర్చుండబెట్టి బాబా చరణాలకు భక్తిగా నమస్కరించేవారు. నిర్మలంగా, పరిశుద్ధంగా ఉన్న చావడి నేలను తెల్లటి స్ఫటికం వలె మెరిసేలా శుభ్రపరిచేవారు. అక్కడికి బాబా యొక్క శ్రీచరణాలలో ఆశ్రయాన్ని పొందడానికి ఆబాల వృద్ధులు వచ్చేవారు. బాబా ఆసనంపై విరాజమానులై వెనక తలగడకు ఆనుకొని కూర్చోనగానే వారికి ఇరువైపులా వీవనలను, వింజామరలను వీచేవారు. మాధవరావు పొగాకును నిలిపి పొడి చేసి చిలుం తయారు చేసి త్యాత్యాబా చేతికిచ్చేవాడు. మొదట దానిని త్యాత్యాబా ఊదేవాడు. పొగాకు బాగా రాచుకోగానే బాబా చేతికిచ్చేవాడు. బాబా మొదట పీల్చి దానిని మహల్సాపతికి ఇచ్చేవారు. అలా ఆ చిలుము అయిపోయే వరకు అది ఇక్కడ నుండి అక్కడికి మరల మహల్సాపతి, శ్యామ, త్యాత్యాబా చుట్టూ గుండ్రంగా తిరిగేది. అది
నిర్జీవమైన వస్తువైన ధన్యమైనది. దానికి ఎంతటి గొప్ప భాగ్యం! ప్రాణంతో ఉన్న మనం దానికి సమానం కాము. దాని సేవ నిజమైనది. దాని తపస్సు మహా కఠినమైనది. పసితనంలో గట్టిగా త్రొక్కించుకొని తరువాత శీతోష్ణాలను సహించి అగ్నిలో కాలి బయటకు వచ్చింది. దాని భాగ్యం కొద్దీ బాబా కరస్పర్శను పొంది దునిలో కాలి ఎర్ర రంగును పూసుకొని చివర బాబా ముఖం చుంబా చుంబనాన్ని పొందింది. భక్తులు బాబా 2 చేతులకు కర్పూరం కేసరాలతో కలిపిన చందనం అద్దేవారు. కంఠమందు పూలమాలను వేసి సువాసనను పీల్చటానికి వారికి పూలగుత్తిని ఇచ్చేవారు. మందహాస వదనంతో ఎప్పుడూ అత్యంత ప్రేమగా దయగా అవలోకించే సాయికి అలంకారముల యందు అభిమానం ఎందుకుంటుంది? అంతా భక్తుల ముచ్చటను తీర్చటానికే. భక్తి అనే ఆభరణాన్ని, శాంతి అనే భూషణాన్ని అలంకరించుకున్న వారికి ఈ లౌకిక మణిమాలల శృంగారం ఏమవసరం? మూర్తీభవించిన వైరాగ్యానికి పచ్చలహారం ఎందుకు? భక్తులు ఇచ్చిన వానిని మెడలో వేసుకొని వారి కోరికలను తీర్చడానికి బంగారపు పచ్చలహారం, 8 వరుసలు గాని 16 వరుసలు గాని ముత్యాలమాల, నీలిరంగు కమలాలతో కలిసి అభివంగా శోభించేది అభినవంగా శోభించేది. వారి మెడలోని మల్లెలు, మొల్లలు మరియు తులసిమాలలు పాదాల వరకు వ్రేలాడుతుండేవి. అపురూపమైన ముత్యాలహారాలు వారి కంఠాన దగదగా మెరుస్తుండేవి. బంగారపు పచ్చలహారం పతకం బాబా ఛాతిపై వ్రేలాడేది. వారి నొసటన అందంగా నల్లని తిలకం అత్యంత ఆకర్షణీయంగా శోభించేది. శిరసుపైన జలతారు శాలువాతో, ఛత్ర చామరాలతో, సేవలతో వైష్ణవ భక్తుని వలె తేజస్సుతో బాసిల్లే వారిని ఫకీరని అనగలమా? మంగళవాద్యాల చప్పుడుతో జోగు ప్రేమతో సంబరంగా చేతిలో పంచారతిని పట్టుకొని బాబాకు ఆరతినిచ్చేవాడు. పంచోపచార పూజలు చేసి బాబాకు మెరిసిపోయే పంచారతిని, కర్పూర నీరాజనాన్ని ఇచ్చేవాడు. ఈ ఆరతి ముగిసిన తరువాత భక్తులు ఒక్కరుగా బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి అందరూ తమ ఇళ్లకు బయలుదేరేవారు. అత్తరు, పన్నీరు మరియు చిలుము బాబాకు ఇచ్చి వారి అనుమతిని తీసుకొని త్యాత్యాబా తన ఇంటికి వెళ్ళటానికి బయలుదేరగా బాబా అతనితో వెళితే వెళ్ళావు కానీ రాత్రి మధ్యన నన్ను గమనిస్తూ ఉండు అని చెప్పేవారు. సరేనంటూ త్యాత్య చావడి నుండి తన ఇంటికి వెళ్ళేవాడు. అలా జనమంతా వెళ్ళిపోయాక బాబా స్వహస్తాలతో మూటను విప్పి చావడి నుండి తన ఇంటికి వెళ్ళేవాడు. అలా జనమంతా వెళ్ళిపోయాక బాబా స్వహస్తాలతో మూటను విప్పి దోవతులను తీసి మడతలను విప్పి తమ చేతులతో తమ పక్కను పరుచుకునేవారు. 60-65 దోవతులను తీసి మడతలను శుభ్రమైన దుప్పట్లను తాము స్వయం పరుచుకొని వానిపై పడుకునేవారు. ఇటువంటి చావడి కథను ఇంతవరకు జరిగినది జరిగినట్లుగా చెప్పడం జరిగింది. ఇక రెండవ కథ తరువాతి అధ్యాయంలో వర్ణింపబడుతుంది. శ్రోతలు క్షమించాలి. అగాధమైన సాయి మహిమలను సంక్లిప్తంగా చెప్పటానికి వీలు కాదు. అవి విస్తరిస్తూనే ఉంటాయి. ఇక సాయి యొక్క వంట పాత్ర కథ, మిగతా విశేషాలు తర్వాతి అధ్యాయంలో చెప్తాను. శ్రద్ధగా వినండి. అనవతరం గురుస్మరణలో ఉండటమే హేమాడ్ పంతు స్వార్థం. అదే అతని పరమార్థం. గురుచరణాలకు అభివందనం చేయటంలోనే కృతార్థత. కారణం ఆ పాదాల వద్దనే 4 పురుషార్థాలు ఉన్నాయి. స్వస్తి స్త్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో చావడి వర్ణనమును 37వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। శ్రీ సాయి సచ్చరిత్ర 38వ అధ్యాయం. శ్రీ సద్గురు సాయినాథ్ ఆయన మహా. సకల జగత్తుకు ఆనందాన్ని ఇచ్చేవారు, భక్తుల కోరికలను తీర్చడానికి తత్పరులు, చరణాలను ఆశ్రయించిన వారి పితాపాలను హరించే గురువర, మీ పాదాలకు వందనములు. శరణదొచ్చిన వారిని రక్షించే పరమ ఉదార శరణాగత భక్తోద్ధార, మీరు లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించారు. జయ జయ ద్వైత దళన, జయ జయ భక్త మన మోహన, జయ జయ భవాపహరణ, జయ కరుణాఘన గురుదేవ. ఎంతటి భాగ్యఫలమో మీ చరణాలను కళ్ళతో చూశాము. మీ సుఖంలోని ఆనందాన్ని అనుభవించాము. గతించిపోయిన ఆ సమయం మళ్ళీ రాదు. బ్రహ్మ యొక్క మూసలో శుద్ధ ఆత్మస్వరూప రసాన్ని పోస్తే వచ్చిన అందమైన ఆకారమూర్తియే సత్పురుష శ్రేష్ఠులైన సాయి. సాయి ఏ ఆత్మారాముడు, సాయి ఏ పూర్ణానంద ధాముడు. వారు స్వయం ఏ కోరికలు లేనివారు, భక్తులను నిష్కాములుగా చేస్తారు, సర్వధర్మాలను రక్షించేవారు. బ్రహ్మక్షాత్ర తేజస్సుతో మృత్యువును కూడా భక్షించే వారి సుగుణాలను వర్ణిస్తాను. జనన మరణాలకు సంబంధించిన బంధనాలను తెలియచేసే వారికి జడుణ్ణి అంధుణ్ణి అయిన నేను సాష్టాంగ వందనం చేస్తున్నాను. గత అధ్యాయంలో సాయినాథుని చావడి ఊరేగింపును ఉత్సాహంగా వర్ణించాను. ఈ అధ్యాయంలో అఖండ సుఖాన్నిచ్చే వంట పాత్రల గురించి వినండి. పసిబిడ్డలకు తినటం మాత్రమే తెలుసు, కానీ ఏమి తినాలో వారికి తెలియదు. పాలు పట్టాలా లేక అన్నం పెట్టాలా అన్న చింత తల్లికి. అట్లే మా సాయిమాత నా చేత కలం పట్టించి ప్రపంచాన్ని తమ భక్తులపై ప్రేమతో వారి కోసం వ్రాయిస్తున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। ప్రతి యుగంలో మోక్ష ప్రాప్తికి మానవులు చేయవలసిన ప్రమాణ సిద్ధమైన ధర్మాలను, సాధనలను శాస్త్రాలలో చెప్పారు. అవి కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపర యుగంలో యజ్ఞం, కలియుగంలో దానం. దాన ధర్మాలను ఎల్లప్పుడూ చేస్తూ ఉండవలసిందే. అయినా ఆకలిని తీర్చడం పరమధర్మం. నిత్యం నియమంగా అన్నదానం చేయటం కర్మలలో ముఖ్య కర్మ. మధ్యాహ్నం 12 అయితే చాలు, అన్నం తినకపోతే ప్రాణం ఆందోళన పడిపోతుంది. మనకు వలనే ఇతరులు కూడా అని తెలుసుకునేవారు గొప్పవారు. శాస్త్ర ప్రమాణంగా ఆచరించే ధర్మాలలో అన్నదానం అగ్రగణ్యమైనది. దానికంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నంలో నుండే ప్రాణులు ఉత్పన్నమవుతాయి. జీవులను జీవింపజేసే సాధనం అన్నమే. చివరకు జీవులు అన్నంలోనే కలిసిపోతారు. సమయాసమయాలలో ఎప్పుడైనా సరే వచ్చిన అతిథులను గృహస్థులు అన్నదానంతో సంతుష్టిపరచాలి. అన్నం పెట్టకుండా అతిథులను తిప్పి పంపివేస్తే దుర్గతిని ఆహ్వానించుకున్నట్లే. వస్త్రాది వస్తువుల దానంలో యోగ్యతను చూడవచ్చు, అన్నదానంలో పాత్రతను చూడనవసరం లేదు. ఎవరు ఎప్పుడు గుమ్మం వద్దకు వచ్చినా సరే వారికి అన్నం పెట్టకుండా అనాదరం చేయటం మంచిది కాదు. వేదాలలో అన్నదాన మహత్వాన్ని చెప్పారు. అందుకే బాబా కూడా లౌకిక రీతిని ఆచరిస్తూ అన్న సంతర్పణ చేసేవారు. చంద్రుడు లేని తారల వలె, పథకం లేని హారం వలె, ధనదానం లేని ఇతర దానాలు ఎన్ని చేసినా, ధనదానం లేదా ఇతర దానాలు ఎన్ని చేసినా అన్నదానం లేకుండా అవి సంపూర్ణం కావు. షడ్ రసాలలో పప్పు శ్రేష్టమైనట్లు పుణ్యాలలో పుణ్యం అన్నదానం. కలసం లేని శిఖరం, తామరలు లేని సరస్సు వలె శోభించవు. ప్రేమ లేని భజన వలె, కుంకుమ లేని సువాసన వలె, సుస్వరం లేకుండా పాడాలనే వ్యర్థ ప్రయత్నం వలె, ఉప్పు లేని మజ్జిగ వలె బాగుగా ఉండవు. రోగులకు శక్తిహీనులకు, గుడ్డి కుంటి చెవిటి వారికి, దీనులకు ముందు అన్నం పెట్టాలి. వారి తర్వాతనే ఆప్తులకు బంధువులకు పెట్టాలి. ఇప్పుడు జిజ్ఞాసుల ప్రీతి కోసం మరియు శ్రోతలకు తెలియజేయడానికి బాబా యొక్క వంట పాత్ర గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. మసీదు ప్రాంగణంలో బాబా ఒక పెద్ద పొయ్యిని పెట్టేవారు. దానిపై చాలా పెద్దదైన పాత్రను పెట్టి దానిలో సరిపడా నీరు పోసేవారు. ఒకప్పుడు తీయటి పరమాన్నం, మరొకప్పుడు మాంసంతో పలావు వండేవారు. ఒకప్పుడు గోధుమ పిండితో ఉండలు చేసి ఉడుకుతున్నప్పుడు పప్పు పులుసులో వేసేవారు.
మరొకప్పుడు ఆ పిండిని పలచగా ఒత్తి సన్నని ముక్కలుగా కోసి వారిని ఉడుకుతున్న పప్పులో మెల్లగా వేసేవారు. మసాలాను రాతి బండ మీద బాగా నూరేవారు. అన్నిటినీ సరైన పాళలో బాబా స్వయంగా వేసేవారు. తమ చేతులతో పెసరపప్పు వడలను చేసి మెల్లగా గిన్నెలో వేసేవారు. స్వర్గాది భువనాలను ఆశించి పశువులను హింసించి యజ్ఞక్రతువులలో బ్రాహ్మణులు కూడా పూర్వడాశాన్ని సేవిస్తారు. ఈ హింసను శాస్త్రాలు సమ్మతించినట్టుగా చెప్తారు. అట్లే బాబా కూడా ముల్లాను ఆజ్ఞాపించి అతనితో శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణ చేయించి విధి విధానాలతో మేకను కోయించేవారు. ఒకప్పుడు పెద్ద తపిలాలో, మరొకప్పుడు చిన్న తపిలాలో అన్నం వండి అన్నార్తులకు భోజనం పెట్టేవారు. 50 మందికి సరిపోయే అన్నం 50 మందికి అన్నం సరిపోయే తపిలా గిన్నె చిన్నది. 100 మందికి పైగా అన్నం వండే పాత్ర పెద్దది. బాబా స్వయంగా వర్తకుల వద్దకు వెళ్లి సరుకులు కొనేవారు. అరువు అనే మాట లేదు. వెంటనే చేతిలో డబ్బులు పెట్టేవారు. ఉప్పు, కారం, మిరియాలు, జీలకర్ర, కూరగాయలు, ఆకుకూరలు, కొబ్బరికాయ వగైరా వస్తువులన్నింటినీ బాగా చూచి బేరం చేసి స్వయం తెచ్చేవారు. మసీదులో కూర్చుని గోధుమలను, పప్పును, జొన్నలను బాబా స్వయంగా విసిరేవారు. వంట కొరకు చేయవలసిన ముఖ్యమైన పనినంతా బాబా విశ్రాంతి అనేది లేకుండా స్వయంగా చేసేవారు. మసాలాలు నూరే పని కూడా తామే మనస్ఫూర్తిగా చేసేవారు. పొయ్యిలోని మంట సరిగా ఉండడానికి కట్టెలను మాటిమాటికి క్రిందకు పైకి జరుపుతుండేవారు. పప్పు నానబోసి స్వయంగా బండపై నూరేవారు. ఇంగువ, జీలకర్ర, కొత్తిమీర అవి వేసి వంటకాలను ఘుమఘుమలాడేలా చేసేవారు. పిండిని తడిపి దానిని 3 పొడవు ముద్దలుగా చేసి వారిని వెడల్పుగా ఒత్తి చపాతీలను చేసేవారు. జొన్న పిండిలో సరిపడా నీరు పోసి పాత్రతో కాచి మజ్జిగను కలిపి అంబలిని కూడా చేసేవారు. ఈ అంబలిని కూడా వారు ఎంతో ప్రేమతో ఇతర వంటకాలతో పాటు స్వయంగా అందరికీ వడ్డించేవారు. వంట పూర్తిగా తయారయ్యాక పాత్రను పొయ్యి మీద నుండి దింపించి తీసుకుని వెళ్లి మసీదులో ఉంచేవారు. మౌల్వీతో విధిపూర్వకంగా ఫాతిహా చేయించేవారు. ఆ నైవేద్య ప్రసాదాన్ని మొదట మహల్సాపతికి తాత్యాకు పంపేవారు. మిగతా నైవేద్యానంతా బాబా స్వయంగా తమ చేతులతో వడ్డించేవారు. పేదవారు, దుర్బలులు సంతోషంగా సంతృప్తిగా తినేవారు. ఆ భోజనం కోసం వచ్చిన వారు సంతోషంగా సంతృప్తిగా తినేవారు. అయినా బాబా తినండి తినండి అని ఎంతో ప్రేమతో బలవంతంగా పెట్టేవారు. బాబా స్వయంగా వడ్డించగా తృప్తికరంగా భోజనం చేసిన వారు ఎంత భాగ్యవంతులు, ఎంత ధన్యులు. బాబా మాంసంతో వండిన అన్నాన్ని ప్రసాదం అని భక్తులందరికీ భేదం లేకుండా వడ్డించేవారా అని ఇక్కడ సందేహం సహజంగా కలుగుతుంది. ఈ సందేహాన్ని తీర్చడం కష్టమేమీ కాదు. ఎప్పుడూ మాంసం తినేవారికే ఆ అన్నాన్ని వడ్డించేవారు. జీవితంలో ఎన్నడూ మాంసాన్ని ఎరుగని వారిని మాంసాన్ని అసలు ఎప్పుడూ తాకలించేవారు కాదు. ఆ ప్రసాదాన్ని సేవించాలని కోరుకునే వారికే పెట్టేవారు. గురువు స్వయంగా ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు తినవచ్చా తినకూడదా అన్న ఆలోచన కలిగితే ఆ శిష్యుడు ఆత్మఘాతకుడు అధఃపతనానికి పోతాడు. ఈ తత్వం తమ భక్తులకు ఎంతవరకు అవగాహన అయిందో తెలుసుకోవడానికి బాబా వినోదాలతో తమాషాలను చేసి చూపేవారు. వ్రాస్తూ ఉంటే చిన్న విషయం గుర్తుకు వచ్చింది. తమ శ్రేయస్సు కొరకు శ్రోతలు సావధానంగా వినండి. ఒకసారి ఏకాదశి రోజున బాబా దాదా కేల్కర్తో నా కోసం కొర్రాల నుండి మాంసాన్ని తెచ్చిపెడతావా అని అడిగారు. దాని కొరకు సాయిబాబా రూపాయలను తీసి లెక్కబెట్టి దాదాకిచ్చి వెళ్ళు, నువ్వే స్వయంగా వెళ్ళి తేవాలి అని ఆజ్ఞాపించారు. అతని పేరు గణేష్ దామోదర్. ఇంటి పేరు కేల్కర్. వయసులో పెద్దవాడని అందరూ అతనిని దాదా అనే పిలిచేవారు. ఇతడు హరివినాయక్ సాటేకు మామ. ఇతనికి సాయి పాదాలందు చాలా ప్రేమ. బ్రహ్మకర్మలందు గౌరవమున్న బ్రాహ్మణుడు. ఆచారాలను శ్రద్ధగా పాటించేవాడు. గురు సేవను అహర్నిశలు చేసినా తృప్తి చెందనట్టివాడు. ఇటువంటి వానికి విచిత్రంగా ఇలాంటి ఆజ్ఞ. ఇది అతనికి ఎలా అనిపించిందో తెలియదు. దృఢమైన శరీరం కలిగి అభ్యాసం ద్వారా మనసు నిశ్చలంగా మారిన వారి బుద్ధి కూడా గురు పాదాలందు స్థిరంగా ఉంటుంది. కేవలం ధనధాన్యాలు, వస్త్రాలు వగైరా గురువుకు అర్పించడం గురుదక్షిణ కాదు. గురువు గారి ఆజ్ఞను పాటించి వారిని ప్రసన్నం చేయడమే అసలైన దక్షిణ. కాయ, వాచ, మనస అన్నిటినీ గురువుకు అంకితం చేసి గురువు కృపను పొందిన వారిది నిజమైన శ్రద్ధ. బాబా ఆజ్ఞను శిరసావహించి దాదా వెంటనే బట్టలు తుడుక్కొని ఆ ఊరికి బయలుదేరాడు. అప్పుడు బాబా అతన్ని వెనుక పిలిచి దాన్ని కొని తీసుకుని రావడానికి ఎవరినైనా పంపరాదు, పోవడం రావడం వృధాశ్రమం నీకెందుకు అని అన్నారు. అప్పుడు మాంసాన్ని తేవడానికి దాదా నౌకరు పాండును పంపాడు. ఇంతలో బాబా దాదాతో అప్పుడేమన్నారంటే, పాండు బయలుదేరిపోబోతుండగా బాబా దాదాతో ఇవాళ అవసరం లేదు, అతనిని వెనుకకు పిలువు అని చెప్పారు. ఒకసారి బాబాకు వంట చేయాలని బుద్ధి పుట్టింది. పొయ్యి మీద డేక్సా నుంచి దానిలో మాంసాన్ని వేశాడు. బియ్యాన్ని కడిగి అందులో పోశారు. సరిపడా నీరు పోసి పొయ్యిలో కర్రమంట పెడుతూ ఊదుతూ కూర్చున్నారు. ఊరి వారంతా వారికి అంకితమైన వారు. ఎవరైనా కూర్చుని ఆనందంగా ఊదుతారు. కానీ బాబా ఆజ్ఞ లేకుండా ఎవరికీ అంత ధైర్యం లేదు. బాబా ఆజ్ఞాపిస్తే వారి భక్తులు పరమోత్సాహంగా అన్నం కూడా వండి పట్టుకుని వస్తారు. కానీ బాబాకు అది ఇష్టం లేదు. అంటే ఇది సరైన మాట కాదు. స్వయం వంట చేయడం వారి సంకల్పమైనప్పుడు వారు అన్నదానానికి ఇతరులను ఎందుకు కష్టపెడతారు? తమ పొట్ట నింపుకోవడానికి వారు స్వయం ఇంటింటికి తిరిగి భిక్ష చేసి రొట్టె ముక్కలను అడుక్కునేవారు. కానీ అన్నదానం చేయడానికి స్వయం శ్రమ పడితేనే తృప్తి. అందువలన వారు ఎవరిపైనా ఆధారపడేవారు కాదు. శ్రీ
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा
तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साई। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి